సిటీకి మరో గంటలో భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఇప్పటికే పలు ఏరియాల్లో ముసురు మొదలైంది. 2 రోజులు వర్షాలుంటాయని చెప్పింది వెదర్ డిపార్ట్మెంట్. సిటీ లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వాయుగుండం ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. సిటీ మొత్తం దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. ఇక వెదర్ అప్డేట్స్ కల్పన అందిస్తారు. కల్పన, సిటీలో మరో గంటలో వర్ష సూచన ఉన్నట్లు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? శ్రావంతి, మీరు చెప్పినట్టుగానే మనకు బంగాళాఖాతంలో ఏదైతే అల్పపీడనం కొనసాగిందో ఆ అల్పపీడనం నిన్న తీవ్ర అల్పపీడనంగా మారింది. అదే విధంగా నిన్న సాయంత్రం 5:30 గంటలకు వాయుగుండంగా కూడా కేంద్రీకృతమైంది. అయితే ఆ వాయుగుండం ఈ రోజు ఉదయం 5:30 గంటల ప్రాంతంలో ఇటు ఉత్తరాంధ్రతో పాటు ఒడిశా తీరంలో కూడా మనకు తీరం దాటిందని చెప్పుకోవచ్చు. అదే విధంగా ప్రస్తుతం అయితే మనకు నైరుతి రుతుపవనాలు తెలంగాణ మీద చురుగ్గా కదులుతుండడం, దాంతో పాటు ఒక రుతుపవన ద్రోణి మరో ఉపరితల ఆవర్తనం ఏదైతే వాయుగుండం తీరం దాటిందో ఆ వాయుగుండం మాయిశ్చర్ వలన అయితే మనకు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ తెలపడం జరిగింది. అదే విధంగా ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మనకు ఉదయం నుంచి మేఘాకృతమైన వాతావరణం కనిపించడంతో పాటు సన్నటి ముసురు, చిన్న చిన్న జల్లులు అనేవి కనిపించాయి. కాకపోతే ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ మనం చూసుకున్నట్టయితే పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షం కూడా నమోదైందనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పటికే పలు ప్రాంతాలకు సంబంధించి కూడా వర్షాలకు సంబంధించి అప్డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక్కసారి కనుక మనం చూసుకున్నట్టయితే ఇటు ఖైరతాబాద్, షేర్లింగంపల్లి, కూకట్పల్లి, యూసఫ్గూడ, చందానగర్, మూసాపేట, దాంతో పాటు ఇటు బోరబండ, మాదాపూర్ ఈ ప్రాంతాల్లోనైతే మనకు ఒక మోస్తారు వర్షం నమోదైంది. అదే విధంగా పలు ప్రాంతాల్లో కూడా మనకు తేలికపాటి నుంచి అక్కడక్కడ చిరుజల్లులతో కూడిన వర్షం కూడా మొదలైంది అని చెప్పుకోవచ్చు. అదే విధంగా ప్రస్తుతం అయితే మేఘకృతమైన వాతావరణం కంటిన్యూ అవుతా ఉంది. ఇదే వాతావరణం అయితే వచ్చే గంట పాటు కూడా ఉండే అవకాశం ఉంది. దాంతో పాటు మరో గంట వరకు కూడా హైదరాబాద్ వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ జల్లులు కూడా కురిసే అవకాశం ఉండడంతో ఇప్పటికే అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు మరో గంట 2 గంటల పాటు కూడా వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి అది కూడా మనకు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు సౌత్ తో పాటు ఈస్ట్ కి సంబంధించిన హైదరాబాద్ లో కురిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఒక్కసారి కనుక మనం ఆ ఏరియాలు చూసుకున్నట్టయితే సౌత్ జోన్ కి సంబంధించి ఇటు ముసరంబాగ్ కావచ్చు, సైదాబాద్, సరూర్ నగర్, బార్కస్, దాంతో పాటు ఇటు ఫలక్నామా, పురాణపూర్, బేగం బజారు, సో ఈ సైడ్ వచ్చేసరికి కూడా మనకు సౌత్ జోన్ గా చెప్తూ ఉంటాము. ఈ ప్రాంతాల్లో మనకు వచ్చే 2 గంటల పాటు కూడా వర్ష సూచన చేసింది. అదే విధంగా ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు ఈస్ట్ సైడ్ కూడా మనం చూసుకోవచ్చు. కాప్రా, ఉప్పల్, హయత్ నగర్, ఎల్బీ నగర్, సరూర్ నగర్ ఈ ప్రాంతాల్లో కూడా వచ్చే 2-3 గంటల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఇప్పటికే దాదాపు మనకు ఉదయం నుంచి కొనసాగుతున్న మేఘాకృతమైన వాతావరణం, అదే విధంగా కురుస్తున్న జల్లులు, తేలికపాటి వర్షం, అక్కడక్కడ మోస్తారు వర్షం కారణంగా దాదాపు మనకు 2.8 మిల్లీమీటర్ల వర్షపాతం ఇటు చందానగర్ లో నమోదైంది. అదే విధంగా 1.8 మిల్లీమీటర్ల వర్షపాతం ఇటు యూసఫ్గూడలో నమోదైంది. దాంతోపాటు కూకట్పల్లి, షేర్లింగంపల్లి, మాదాపూర్ ఈ జోన్ లో చూసుకున్నట్టయితే మనకు 1.1 మిల్లీమీటర్ల వర్షపాతం కూడా నమోదైందని చెప్పుకోవచ్చు. దాంతో పాటు మరో 2 గంటల పాటు కూడా మనకు వర్షం కురిసే అవకాశం ఉండడంతో ప్రతి 3 గంటలకు ఒకసారి అంటే వర్షం కురిసే నేపథ్యంలో ఇంపాక్ట్ ఫోర్కాస్ట్ తో పాటు నౌకాస్ట్ ఫోర్కాస్ట్ కూడా రిలీజ్ చేయడం జరుగుతా ఉంది. ఈ నౌకాస్ట్ ఫోర్కాస్ట్ లో ఏ ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉంది, ఏ జోన్ లో ఎంత వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి ముందస్తు హెచ్చరికలు జారీ చేయడం జరుగుతా ఉంది. అదే విధంగా ప్రస్తుతం మనకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారని చెప్పుకోవచ్చు. మరో గంటలో కూడా మరో గంట పాటు, దాంతో పాటు ఒక 2-3 గంటల పాటు కూడా అంటే మరో గంట పాటు కూడా ఎక్కువగా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షం, దాంతో పాటు తేలికపాటి జల్లులు, అక్కడక్కడ చిన్నపాటి ముసురు కూడా అంటే దాదాపు వచ్చే 3 గంటల పాటు కూడా హైదరాబాద్ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఈ హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. ఈ హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించి కావచ్చు, హైడ్రా, మాన్సూన్, డిఆర్ఎఫ్ ఈ బృందాలకందరికీ కూడా ఇప్పటికే అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ముందస్తు హెచ్చరికల విధంగా ప్రజలు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తా ఉన్నారు. ఎందుకంటే మనకు ముఖ్యంగా గత 2-3 రోజుల నుంచి చూస్తూ ఉంటాము, సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మనకు రాత్రి సమయంలో ముసురు కావచ్చు, దాంతోపాటు మోస్తారు వర్షం కావచ్చు, దాదాపు తెల్లవారు వరకు కూడా కంటిన్యూ అవుతా ఉంది. కాకపోతే ఈ రోజు మనం చూసుకున్నట్టయితే ఏదైతే వాయుగుండం తీరం దాటిందో ఆ తీరం దాటిన తర్వాత మనకు ఈ హైదరాబాద్ మీదుగా కూడా మనకు సౌత్ కి సంబంధించి కూడా ఒక మాయిశ్చర్ అనేది ఏర్పడింది. ఈ మాయిశ్చర్ కారణంగానే అంటే తేమ శాతం అనేది గాలిలో పెరిగిపోయింది. దాని వల్లనే ప్రస్తుతం అయితే మనకు వర్షాలు కురుస్తా ఉన్నాయి. దాదాపు ఇదే వెదర్ అయితే ఈ రోజంతా కూడా మనకు మేఘాకృతమైన వాతావరణమే కనిపిస్తూ ఉంటుంది. దాంతో
పాటు వర్షాలు అనేవి కూడా మనకు కంటిన్యూగా ఉండకపోవచ్చు. ఒక గంట వర్షం ఉంటే మరో అర్ధ గంట పాటు కూడా మనకు దాదాపు పొడి వాతావరణం కనిపిస్తుంది. మరో 10 నిమిషాల తర్వాత కూడా వర్షం కురిసే అవకాశం ఉంది. ఇట్లా ఆన్ ఆఫ్ సిస్టమ్ లాగా కూడా మనకు వర్షాలు వచ్చిపోయే అవకాశం ఉందని చెప్పేసి ఇటు అధికారులు కూడా చెప్తా ఉన్నారు. అదే విధంగా ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ముందస్తుగా ఇటు లాగౌట్ కావచ్చు, ముందస్తుగా ఇంటికి వెళ్లే మార్గాలు చూసుకోవాలని చెప్తా ఉన్నారు. ఎందుకంటే సాయంత్రం సమయంలో కూడా మనకు మోస్తారు వర్షాలకు ఈ రోజు ఛాన్స్ ఉంది. దాంతో పాటు ఇప్పటికే ఇటు ముఖ్యంగా వర్షాలు కురిస్తే చాలు చిన్నపాటి వర్షమైన హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కడికక్కడ మనకు ట్రాఫిక్ అనేది ఎక్కువగా ఏర్పడుతూ ఉంటుంది. ఈ ట్రాఫిక్ కి సంబంధించి కూడా ఇప్పటికే ఇటు సైబరాబాద్ పోలీస్ వాళ్ళకు, ఎందుకంటే ముఖ్యంగా మనకు ఆ ఏరియా ఆ సెక్టార్ కి సంబంధించి ఐటీ కారిడార్ ఉంటుంది. అక్కడే మనకు ఎక్కువగా ఇటు ట్రాఫిక్ జామ్ అనేది ఎక్కువగా ఏర్పడుతూ ఉంటుంది. దాదాపు గంటల తరబడి కూడా అక్కడే ఉండాల్సిన పరిస్థితులు నెలకొంటూ ఉంటాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. అదే విధంగా హైడ్రా కూడా ఎప్పటికప్పుడు మెసేజ్ అలర్ట్ సిస్టమ్ ద్వారా కూడా వాళ్ళు హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. ఇటు ఐఎండీకి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు వాట్సాప్ ఛానల్ ద్వారా కూడా ప్రజలను అప్రమత్తం చేస్తా ఉంది. ఇటు జిహెచ్ఎంసీ యాప్ ద్వారా కూడా వచ్చే 2-3 గంటల పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి అటు జిహెచ్ఎంసీ కూడా హెచ్చరికలు జారీ చేస్తా ఉంది. ఇక ట్రాఫిక్ పోలీస్ వాళ్ళకి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ట్విట్టర్ లోకి సంబంధించి కూడా ఇటు ఐటీ సెక్టార్ కి సంబంధించి కావచ్చు, అదే విధంగా సైబరాబాద్ కి సంబంధించి కావచ్చు, ఎక్కడైతే వర్షం కురిసే అవకాశం ఉందో, ట్రాఫిక్ జామ్ ఎక్కడెక్కడ ఉందో వాటికి సంబంధించి ఆల్టర్నేట్ రూట్స్ వెతుక్కోవాలని చెప్పేసి ఇటు ముందస్తు చర్యలుగానే ఇటు మనకు ట్విట్టర్ లో కూడా హెచ్చరికలు జారీ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే కూడా మనకు మరో 2-3 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాకపోతే వచ్చే గంట మాత్రం మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలకు ఛాన్స్ ఉండడంతో ఈ అలర్ట్స్ అయితే జారీ చేశారు. ముఖ్యంగా ఇటు ఈస్ట్ అండ్ దాంతో పాటు సౌత్ జోన్ కి సంబంధించి జిహెచ్ఎంసీ పరిధిలో ఈ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మిగతా అన్ని ప్రాంతాల్లో అయితే మనకు చిరుజల్లులు కావచ్చు, అక్కడక్కడ తేమతో కూడిన మనకు డ్రిజిలింగ్ కావచ్చు, సన్నటి జల్లులు కావచ్చు, ఇట్లాంటి వెదర్ అయితే కంటిన్యూ అవకాశం ఉంది. శ్రవంతి.